హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఈరోజైతే నేను చాలా సంతోషంగా ఉన్నానండి. నా సంతోషానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఈరోజు మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిందండి. సెకండ్ రీజన్ వచ్చేసి మన ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 100 డేస్ కంప్లీట్ అయిందండి. 100 డేస్ కంప్లీట్ అయిన రోజే మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిందండి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ఏప్రిల్ 14న స్టార్ట్ చేశానండి. ఏప్రిల్ 14థ్ రోజు ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టానండి. తర్వాత ఇంకా డొనేటింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. కరెక్ట్‌గా 100 డేస్ కంప్లీట్ అయిన రోజే మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి. సో, ఈ రోజుకి 100 డేస్ కంప్లీట్ అయిన సందర్భంగా అసలు ఈ 100 డేస్‌లో మన హ్యాపీ మామ్ టాక్స్ తరపున ఏమేమి చేయగలిగాం? ఎంతవరకు డొనేట్ చేయగలిగాం? ఎంతవరకు నేను అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయగలిగాను అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నానండి. ఈ మధ్య మన ఛానల్‌కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. సో, కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అసలు హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అంటే ఏంటి? హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ద్వారా మనం ఏం చేస్తున్నామనేది కొత్త వాళ్ళకి పూర్తిగా తెలియదు కదండీ! అందుకని అందరికీ తెలిసే విధంగా ఈ 100 డేస్‌లో మనం ఏమేమి చేశాము అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో చూడొచ్చండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఈ 30 మినిట్స్ వీడియోని కంప్లీట్‌గా చూడండి. నేను ఒక మంచి పనితో ఈ డొనేటింగ్ కార్యక్రమం అయితే మొదలుపెట్టాలి అని అనుకున్నానండి. అందుకని ఎవరైనా పెళ్లి కూతురికి పట్టు శారీ అవసరమైతే ఒక మంచి కొత్త పట్టు శారీ గిఫ్ట్‌గా ఇవ్వాలి అని అనుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న శారీ అదే. సో, ఈ శారీతోనే నేను ఈ డొనేటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఈ శారీ అయితే మేరీ అనే పెళ్లి కూతురికి రీసెంట్‌గానే గిఫ్ట్ కూడా పంపించేసాను కదండీ! నేను ఈ డొనేటింగ్ ఫస్ట్ వీడియోలో ఈ పట్టు శారీతో పాటు నేను యూజ్ చేసిన శారీస్‌ని కూడా ఒక 10 శారీస్ డొనేట్ చేయాలి అనైతే అనుకున్నానండి. మనం యూజ్ చేయకుండా అలా వార్డ్‌రోబ్‌లో పెట్టుకుని ఉండే కన్నా అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చెయ్యాలి అనైతే నాకు అనిపించిందండి. అందుకని నేను యూజ్ చేయకుండా ఉన్న శారీస్ అన్నీ అయితే డొనేట్ చేసేయాలి అని డిసైడ్ అయ్యానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ 10 శారీస్‌ని నేను అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేయాలని వీడియో అయితే పెట్టానండి. అలాగే ఒక 10 డ్రెస్సుల్ని కూడా పార్టీ వేర్ డ్రెసెస్ ఇంకా డైలీ వేర్ డ్రెస్‌లని కూడా ఒక 10 డ్రెస్సులనైతే ఈ ఫస్ట్ వీడియోలో పెట్టానండి. వీడియోలో క్లియర్‌గా చెప్పాను. కాలేజ్‌కి వెళ్ళే అమ్మాయిలకి కానీ, జాబులు చేసే అమ్మాయిలకి కానీ ఎవరికైనా డ్రెస్సులు అవసరం ఉంటే వాళ్ళు నన్ను అడిగితే నేను మీ ఇంటికి కొరియర్ చేస్తాను అనేసి చెప్పాను. అప్పుడు మన ఛానల్‌లో జస్ట్ 30 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారండి. అప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా! సో, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసిందే నా బట్టలు చాలా యూజ్ చేయకుండా అలా ఉండిపోయాయి. కొంతమందికైనా యూజ్ అవ్వాలి ఈ బట్టలు అనే ఉద్దేశంతోనే నేను హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే పెట్టాను. అలా స్లోగా ఒక వీడియో పెట్టిన తర్వాత ఒక 1 వీక్‌కి రెస్పాన్స్ మంచిగా స్టార్ట్ అయిందండి. చాలామంది బట్టలు అడిగారు. తర్వాత శారీస్ కూడా పెట్టానండి. నేను యూజ్ చేయని పట్టు శారీస్ కూడా పెట్టేశాను. ఎందుకు అవి యూజ్ చేయకుండా అలా ఉంచుకుని వేస్ట్ కదా! ఎవరికైనా యూజ్ అయితే మంచిది అని చెప్పి పట్టు శారీస్, వర్క్ శారీస్ అలా ఇవన్నీ కూడా ఒక 10 శారీస్ అయితే ఫస్ట్ వీడియోలో పెట్టాను. చాలామంది అడిగారండి. ఈ శారీస్ కావాలని అడిగారు, డ్రెస్సులు కావాలని అడిగారు. చాలామంది వాళ్ళ అడ్రస్‌లు అప్పుడు ఫోన్ నంబర్ ఇవ్వలేదండి నేను. ఫోన్ నంబర్ ఇస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందేమో అని భయపడి ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. కాలేజ్ అమ్మాయిలు ఎక్కువగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు ఇన్‌స్టాలో అది మెసేజ్‌లు చేసేవారు. సో, ఇంకా వాళ్ళకి నేను మొత్తం ఈ 10 శారీస్ అండ్ 10 డ్రెసెస్ డొనేట్ చేసేసానండి. తర్వాత సెకండ్ వీడియోలో మళ్ళీ 10 శారీస్ పెట్టాను. ఇవన్నీ కూడా నేను ఒకసారి, 2 సార్లు అలా యూజ్ చేసి అలా పక్కన పెట్టేసి అలా ఉండిపోయాయి. సో, ఇంకా యూజ్ చేయకుండా ఉండి కన్నా అవసరం ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వాలని చెప్పేసి మళ్ళీ నేను సెకండ్ వీడియోలో 10 శారీస్ డొనేట్ చేస్తాను అని పెట్టానండి. ఈ శారీస్‌కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అడిగారు.
అడిగారు. అడిగిన తర్వాత నేను వాళ్ళ ఫోన్ నంబర్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి నిజంగా వాళ్ళు నీడీ పీపుల్ అని నాకు అనిపించిన వాళ్ళకైతే మొత్తం ఈ శారీస్ అన్నీ కూడా నేనే కొరియర్ చేసేసానండి. అందరూ కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు. ఫస్ట్ ఇవన్నీ పెట్టేటప్పుడైతే కొంచెం భయపడ్డానండి. యూజ్ చేసిన శారీస్ కదా! ఎలా రిసీవ్ చేసుకుంటారో అనైతే భయంగానే పెట్టాను. కానీ చాలామంది అడిగారు. వాళ్ళు తీసుకున్న తర్వాత కొత్త శారీస్ లాగే ఉన్నాయి మేడం అసలు. కొత్త డ్రెస్సుల్లాగే ఉన్నాయి. మాకు చాలా యూజ్ అయ్యాయని చాలా సంతోషపడ్డారండి. తర్వాత ఈ థర్డ్ వీడియోలో అయితే ఈ 5 డ్రెసెస్ పెట్టానండి. పార్టీ వేర్ డ్రెసెస్ 4 అండ్ 1 రెగ్యులర్ టాప్. ఇవైతే కాలేజ్ అమ్మాయిలకి ఎవరికైనా కావాలి అంటే నన్ను అడగండి అని చెప్పేసి నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది కాలేజ్ అమ్మాయిలు రెస్పాండ్ అయ్యి ఈ 5 డ్రెసెస్ అయితే అడిగారండి. వాళ్ళందరికీ అయితే ఈ డ్రెస్సులు కొరియర్ పంపించేసానండి. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుని మళ్ళీ వాళ్ళు వీడియోస్ కూడా నాకు పంపించారండి అందరూ కూడా. తర్వాత ఫోర్త్ వీడియోలో ఈ పార్టీ వేర్ డ్రెసెస్, ఈ 5 డ్రెసెస్ అయితే డొనేట్ చేస్తాను అని చెప్పేసి వీడియో అయితే పెట్టానండి. ఇవన్నీ నా డ్రెస్సులే. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా! నేనప్పుడు చాలా సన్నగా ఉన్నప్పుడు డ్రెస్సులండి ఇవన్నీ. ఇప్పుడైతే ఇంకా లావైపోయాను కాబట్టి ఇవేమీ నాకు సరిపోవట్లేదు. సో, ఇంకా అలా ఉంచుకునే కన్నా డొనేట్ చేసేయాలి అనే ఉద్దేశంతో ఈ డ్రెస్సులన్నీ అయితే డొనేట్ చేసేసానండి. ఈ డ్రెస్సుల కోసం వైజాగ్ నుంచి, కాకినాడ నుంచి, చాలా ఊర్ల నుంచి అయితే కాలేజ్ పిల్లలు చాలామంది అడిగారండి. సో, కాలేజ్ పిల్లలందరికీ ఈ డ్రెస్సులైతే ఇచ్చేసానండి. వాళ్ళందరూ చాలా సంతోషంగా రిసీవ్ చేసుకొని హ్యాపీగా వీడియోలైతే పంపించారు. ఆ వీడియోలు చూసి వాళ్ళ హ్యాపీ స్మైల్స్ చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా నా శారీస్, నా డ్రెస్సులు ఇవన్నీ డొనేట్ చేస్తూ ఉండగానే మదర్స్ డే వచ్చిందండి. నాకు మదర్స్ డేకి నేను యూజ్ చేసిన శారీస్ ఇవ్వాలి అని నాకు అనిపించలేదండి. కొత్త శారీస్ ఇవ్వాలి అని నాకు అనిపించింది. అందుకని అప్పుడు కొత్త శారీస్ తీసుకున్నానండి మదర్స్ డే కోసం. ఈ శారీ అయితే నేను మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒక సబ్స్క్రైబర్కి పట్టు శారీ ఇస్తాను అని చెప్పానండి. కానీ మన ఛానల్ స్టార్ట్ అయిన 25 డేస్ లోపలే 1000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయిందండి. అందుకని నేను ఆ శారీ అయితే పట్టు శారీని మన సబ్స్క్రైబర్కి ఒకరికి గిఫ్ట్గా పంపించానండి. అలాగే మిగిలిన ఈ 4 శారీస్ కూడా మదర్స్ డే సందర్భంగా అమ్మలకి నేను గిఫ్ట్గా ఇచ్చానండి. మదర్స్ డే సందర్భంగా మన సబ్స్క్రైబర్స్కి ఒక 20 శారీస్ వరకు గిఫ్ట్గా పంపించానండి. ఈ 20 శారీస్ని కూడా 4 పార్ట్స్గా వీడియోస్ చేసి పెట్టానండి. ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఇందులో 5 శారీస్ గిఫ్ట్గా పంపించానండి. అందరూ కూడా మన సబ్స్క్రైబర్సే. ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరైతే శారీ కావాలని నన్ను అడిగారో అమ్మలైన వాళ్ళందరికీ కూడా నేను ఒక 20 శారీస్ వరకు అయితే గిఫ్ట్గా అయితే పంపించానండి. ఇది మదర్స్ డే సందర్భంగా శారీస్ ఇస్తున్నాను కాబట్టి కేవలం అమ్మల్ని మాత్రమే కామెంట్ పెట్టమని చెప్పానండి. అందుకని అమ్మలు మాత్రమే కామెంట్ పెట్టారు. ఈ పార్ట్ 2లోని 5 శారీస్ కూడా కొరియర్ పంపిస్తూ ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు డ్రెస్సులు కావాలక్క, కాలేజ్కి వెళ్ళడానికి అవసరం ఉంది అని చెప్పేసి ఒక అమ్మాయి అడిగింది. బ్లూ కలర్ శారీ పంపిస్తున్నప్పుడు శబ్నం అనే అమ్మాయి ఒక డ్రెస్ కావాలి అని చెప్పేసి అడిగింది. వాళ్ళిద్దరి కోసం ఆ 2 శారీస్ అయితే పంపించానండి. తర్వాత మళ్ళీ పార్ట్ 3లో ఈ 5 శారీస్ అయితే మన సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్గా పంపించానండి. మదర్స్ డే అప్పుడు శారీస్ గిఫ్ట్గా పంపించిన వాళ్ళు ఎవరూ కూడా అయితే వీడియోలు పంపించలేదండి. అందరూ భయపడుతున్నామని, ఇంట్లో ఒప్పుకోవట్లేదని ఏవేవో రీజన్స్ చెప్పారు. పర్వాలేదు, నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. నేను కొంతమంది అమ్మలకైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకున్నాను. సో, ఆ సందర్భంగా అయితే నేను హ్యాపీగానే వాళ్ళందరికీ అయితే శారీస్ పంపించానండి. వాళ్ళు హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. ఇవి పార్ట్ 4లోని 5 శారీస్ అండి. మొత్తం 20 శారీస్ మదర్స్ డే అప్పుడు మన సబ్స్క్రైబర్స్‌కి గిఫ్ట్‌గా ఇచ్చాను కదండీ! అందులో ఇది లాస్ట్ పార్ట్ అనమాట. ఈ పార్ట్ 4లో అయితే ఎవరికి ఏ శారీ నచ్చితే ఆ శారీ మీరు కామెంట్ పెట్టండి. నేను మీతో మాట్లాడి మీకు పంపిస్తానని చెప్పాను. కానీ అందరూ కూడా ఆ పింక్ అండ్ ఆరెంజ్ బోర్డర్ శారీ ఉంది కదండీ! ఆ శారీ కోసమే ఎక్కువగా అడిగారు. మిగిలిన శారీస్ కోసం పెద్దగా ఎవరు అడగలేదండి.
కానీ ఒకటేసారి అందరికీ అయితే ఇవ్వలేను కదండీ. ఒకసారి ఒకరికి మాత్రమే ఇవ్వగలను కదా! ఈ శారీ అండి. ఈ శారీ కోసమే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ శారీ కోసమే చాలా ఎక్కువ మంది అడిగారు. కానీ మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ ముఖ్య ఉద్దేశం బట్టలు కొనుక్కోలేని వాళ్ళకి మంచి శారీ అందించాలని కదండీ. అందుకని ఆ శారీ అయితే ఒక సిస్టర్ అయితే ఇళ్లల్లో పనులు చేసుకుంటారంటండి. ఇళ్లల్లో పనులు చేసుకుంటూ వాళ్ళ జీవితం అయితే అలా గడుపుతూ ఉన్నారట. చాలా పూర్ ఫ్యామిలీ అంట. సో, ఆ సిస్టర్‌కైతే నేను ఆ శారీని పంపించానండి. ఇంకా మదర్స్ డే 20 శారీస్ కొరియర్ పంపించేసిన తర్వాత ఇంకొక ముగ్గురు సిస్టర్స్ అయితే నన్ను శారీస్ కావాలనైతే అడిగారండి. అంటే వాళ్ళు వీడియోస్ లేట్‌గా చూసారంట. మేము కూడా మా అమ్మగారికి గిఫ్ట్ ఇస్తాము. మాకు కూడా శారీ కావాలి అనైతే ముగ్గురు అడిగారండి. అప్పుడు నాకింకా సరే అనిపించి అంటే లేట్‌గా చూసారు కదా మన ఛానల్ అందుకని లేట్‌గా అడిగారు అని సరే వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే సరే తప్పకుండా మీకోసం శారీస్ పంపిస్తాను అని చెప్పేసి ఈ శారీ అయితే నేను గీత గారికైతే పంపించానండి. తర్వాత ఇంకో సిస్టర్ కూడా అడిగారు. వాళ్ళ అమ్మగారికి గిఫ్ట్ ఇస్తాము అని చెప్పేసి ఆవిడ కూడా అడిగారు. ఆవిడైతే నిజంగా షాక్ అయ్యారట. నిజంగా ఇస్తారా ఇలాగా? ఆన్‌లైన్‌లో ఇలా ఫ్రీగా కూడా శారీస్ ఇస్తారా? మా అమ్మలకి గిఫ్ట్‌గా ఇవ్వడానికి అని అనుకున్నారంట. లేదు సిస్టర్ నేను పంపిస్తానని చెప్పేసి ఆమె కోసం ఆ బ్లూ శారీ పంపించాను. తర్వాత ఇది ఆల్రెడీ గివ్ అవేలో పెట్టాను కదండీ! ఆ శారీ కోసం చాలా ఎక్కువ మంది అడిగారనమాట. ఒక ఆమె అయితే వాళ్ళ అమ్మగారికి గిఫ్ట్ ఇవ్వాలి. ఆ శారీ ఇవ్వండి అని నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. సరే ఈ శారీస్ ఎలాగో నా దగ్గర 2 ఉన్నాయి అని చెప్పేసి ఆ శారీని ఆమెకైతే పంపించేసానండి. తర్వాత ఇంక మొత్తము మన గివ్ అవేస్ అన్నీ అయిపోయిన తర్వాత మేము టెంపుల్స్ దగ్గర అది కూర్చొని ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి కూడా మేము శారీస్ ఇవ్వాలి అనుకున్నాము. ఇంకా వాళ్ళ కోసం ఒక 30 శారీస్ అయితే మేము డొనేట్ చెయ్యాలి అని అయితే అనుకున్నామండి. బాబుతో ఇప్పిద్దాము అనుకున్నాము. వాళ్ళకి కూడా కొత్త శారీస్ ఇస్తే మంచిది కదా అనిపించి ఒక 30 శారీస్ అయితే వాళ్ళ కోసం తీసుకున్నామండి. జనరల్‌గా అలాంటి వాళ్ళకైతే మనం యూజ్ చేసేసిన పాత చీరలు ఇలాంటివైతేనే ఇస్తారు కదండీ! కానీ నాకలా ఇవ్వాలి అనిపించలేదు. వాళ్ళకి కూడా మంచి శారీస్ ఇవ్వాలి అనిపించింది. అందుకని ఈ 30 శారీస్‌ని మా ఇంటి దగ్గర ఉన్న గుడులకు వెళ్ళి వాళ్ళకి డొనేట్ అయితే చేశామండి. ఇంక తర్వాత నా డ్రెసెస్ ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయండి. నా దగ్గర ఎం సైజు, ఎల్ సైజు, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ ఇన్ని సైజులో డ్రెస్సులున్నాయి కదా! అప్పటికి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నారండి. వాళ్ళందరూ "అక్క మేము వీడియోస్ చూడలేదక్క, మేము ఇప్పుడే చూసామక్క, డ్రెస్సులన్నీ ఇచ్చేసారా" అని చెప్పేసి నాకు చాలా మెసేజ్‌లొచ్చావండి. ఇంకా నాకు ఎందుకు నేను యూజ్ చేయని ఇలా ఉంచుకోవడం, వాళ్ళకి యూజ్ అవుతాయి కదా! ఇంతమంది అడుగుతున్నారు కదా! అని చెప్పేసి మొత్తం నేను ఏ డ్రెస్సులైతే యూజ్ చేయట్లేదో అవన్నీ తీసి ఒక 25 డ్రెసెస్ డొనేట్ చేస్తున్నా అని చెప్పేసి వీడియో చేసైతే పెట్టానండి. ఆ 25 డ్రెసెస్ కోసం చాలామంది మెసేజ్‌లు చేశారు. ఎక్కువగా కాలేజ్ అమ్మాయిలు, జాబులు చేసే అమ్మాయిలు అందరూ అయితే మెసేజ్‌లు పెట్టారండి. వాళ్ళందరి అడ్రెస్‌లు క్లియర్‌గా తెలుసుకొని, వాళ్ళకి నిజంగా నీడ్ ఉందా లేదా తెలుసుకొని, వాళ్ళతో మాట్లాడి అందరికీ అయితే వాళ్ళ ఇంటికే కొరియర్ అయితే పంపించేశానండి. ఇదంతా కూడా చాలా పెద్ద పని. అందరితో మాట్లాడి, వాళ్ళు నిజంగా నీడీ పీపులా కాదా తెలుసుకొని ఇవన్నీ పంపించడం అనేదైతే చాలా పెద్ద పనండి. కాకపోతే నేను ఇష్టంతో చేస్తున్నాను కదా! అందుకని నాకది పెద్ద పనైతే అనిపించలేదు. నా బట్టలు వాళ్ళందరికీ యూజ్ అవుతున్నాయి. అదే నాకు పెద్ద సంతోషమండి. అందుకని నేను చాలా హ్యాపీగా ఈ బట్టలన్నీ కూడా అయితే డొనేట్ చేసేసాను. ఇందులో డ్రెస్సులన్నీ కూడా 1 టైమ్, 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేసిన బట్టలండి. పాడైపోయిన బట్టలైతే మనం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అందుకని మంచిగా ఉన్నవి మాత్రమే డొనేట్ చేశాను. అలాగే కొన్ని డ్రెస్ మెటీరియల్స్ ఉంటే అవి కూడా డొనేట్ చేశాను. ఈ టాప్స్ ఇవన్నీ కూడా మంచి కండిషన్‌లో ఉన్నవి మాత్రమే అండి. మనకి యూజ్ అవ్వనివి వాళ్ళకి కూడా యూజ్ అవ్వవు కదండీ! అందుకని మంచిగా ఉన్న బట్టలే వాళ్ళందరికీ అయితే పంపించానండి. తర్వాత ఇంకా చిన్న పిల్లల బట్టలేమైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా కొంతమంది అడిగేవారండి. అంటే మా పిల్లలున్నారు కదా! సో, అడిగితే ఇంక సరే సాన్వి బట్టలు చాలానే ఉన్నాయి తను వేసుకోనివి అని చెప్పి ఇంకా సాన్వి బట్టలు, బాబు బట్టలు ఇవన్నీ కూడా చిన్న పిల్లలకైతే డొనేట్ చేశానండి. ఈ చిన్న పిల్లల బట్టలైతే ఎందుకో
నాకు కరెక్ట్ పర్సన్స్‌కి రీచ్ అవ్వలేదేమో అనిపించిందండి. అంటే అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వలేదేమో అనిపించింది. చాలామంది మెసేజ్‌లు పెట్టారు. అందరూ మా పక్క వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి ఫాదర్ లేరు. ఇలా ఏవేవో ప్రాబ్లమ్స్ చెప్పారు. నేను సరే అని చెప్పేసి కొరియర్ పంపించాను. బట్ ఎవరు అయితే వాళ్ళకి ఇచ్చినట్లుగా వీడియోలు పంపించడం గానీ, వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు వీడియోలైతే ఎవ్వరూ పంపించలేదండి. అందుకని నాకు కరెక్ట్ పర్సన్స్‌కి వెళ్ళలేదేమో అని అనిపించింది. ఇంక అదంతా దేవుడు చూసుకుంటాడు కదండీ! ఇంక నేను అవన్నీ కూడా ఆలోచించలేదు. కాకపోతే అవసరం ఉన్న వాళ్ళకి వెళ్ళుంటే బావుండేది కదా అనిపించింది. కొంతమందైతే జెన్యూన్‌గానే వేరే వాళ్ళకిస్తాము అని చెప్పేసి వాళ్ళు నన్నడిగారు. వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నట్టుగానే వాళ్ళు వేరే పిల్లలకి ఇచ్చి నాకు వీడియోలైతే పంపించారండి. అందరూ ఒకలా ఉండరు కదా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు. అందుకే ఈసారి బట్టలు పంపించేటప్పుడైతే నిజంగా వాళ్ళు నీడీ పీపులా? నిజంగా ఇస్తున్నారా? లేదా? అని క్లియర్‌గా మాట్లాడిన తర్వాతే పంపిస్తున్నానండి. అలాగే ఈ సారీ కూడా తుని నుంచి అమల గారు మెసేజ్ చేశారండి. అప్పటికే మన మదర్స్ డే గివ్ అవేస్ అన్నీ కూడా కొరియర్ అయిపోయాయి. ఏదైనా ఒక సారీ ఉంటే పంపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆమె కోసం ఈ సారీ అయితే నేను పంపించానండి. తర్వాత ఈ 25 డ్రెసెస్ వీడియో చూసి అన్నవరం దగ్గర కొత్తపిల్లి అనే గ్రామం ఉంది కదండీ! అక్కడ చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి కొన్ని డ్రెసెస్ కావాలి అని చెప్పేసి ఒక అబ్బాయి నన్ను అడిగారు కదండీ! అప్పుడు 25 డ్రెసెస్‌లో కొన్ని డ్రెస్సులయితే మిగిలాయండి. ఆ డ్రెస్సులు, ఇంకా కొన్ని నా దగ్గరున్న నా డ్రెస్సులు అండ్ పిల్లల డ్రెస్సులు, సాన్వి డ్రెస్సులు అండ్ కొన్నయితే ఇలా డొనేట్ చేయడానికని కొన్ని డ్రెస్సులు తీసి పెట్టాను. సో, అవి, బాబు బట్టలు, ఇంకా నా డ్రెస్సులు టైట్ అయిపోయినయి ఉన్నాయి కదండీ! ఆ డ్రెస్సులు అన్నీ కూడా అన్నవరం దగ్గర కొత్త పెళ్ళికైతే ఒక బాక్స్‌లో పెట్టయితే పంపించానండి. వాళ్ళు కూడా అందరికీ డొనేట్ చేసేసారు. తర్వాత ఈ మదర్స్ డే శారీస్ డొనేట్ చేసేటప్పుడే మేము ఆ టెంపుల్స్ దగ్గర ఎవరికైతే శారీస్ ఇచ్చామో వాళ్ళందరికీ కూడా ఫుడ్ కూడా డొనేట్ చేయాలి అని అప్పుడే అనుకున్నామండి. సో, అందుకని మేము ఒక వీక్ అంతా పెట్టుకున్నాము. ఆ వీక్‌లో మేము ఎంతవరకు ఫుడ్ డొనేట్ చేయగలం అప్పుడు హాలిడేస్ కదండీ! మేలో ఇదంతా. సో, పిల్లలు కూడా హాలిడేస్ కాబట్టి ఖాళీగా ఉన్నారు. బయటికి వెళ్దాం అలా ఇలా అడుగుతూ ఉండేవారు కదా! సో, నేను పిల్లలకి అదే చెప్పాను. ఈ వీక్‌లో మనకి కుదిరినప్పుడల్లా మనము ఫుడ్ డొనేట్ చేద్దాము అనేసి పిల్లలకి చెప్పాను. ఇంకా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఇందులో పార్టిసిపేట్ చేసేవారు. బాబైతే మొత్తం బిర్యానీ బాక్సెస్‌కి చూసారా అన్ని క్యాప్స్ తనే పెడుతున్నాడు. సో, అలా ఫస్ట్ డే అయితే మేము బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక 60 మందికైతే ఫుడ్ డొనేట్ చేశామండి. అప్పుడు బిర్యానీ బయట నుంచి ఆర్డర్ ఇచ్చాము. సో, దానిని మేము ప్యాక్ చేసేసుకొని బాబుతో ఒక 60 మెంబర్స్ వరకు అయితే ఫుడ్ డొనేట్ చేశాము. తర్వాత అక్కడ ఇంకా చాలామందున్నారు. మేము ఒక 60 మందికి మాత్రమే ఇచ్చాము. ఇంక తర్వాత రోజు సాన్వి మళ్ళీ వెళ్ళి ఇద్దాం మనం అందరికీ ఇవ్వలేదు అంటే, మళ్ళీ ఇంట్లోనే పులిహార రెడీ చేసి, మళ్ళీ కొన్ని ప్యాకెట్స్ తీసుకొని, మళ్ళీ బసవతారకం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళామండి. అక్కడ చూసారా ఎంతమందున్నారో, అక్కడైతే చాలా ఎక్కువ మంది ఉంటారండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ నేను అన్నీ చూపించాలి కాబట్టి ఫాస్ట్‌గా చెప్పేస్తున్నాను ఒక్కొక్క వీడియో కోసం. సో, ఆ రోజు అలా ఇచ్చాము. తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మా ఇంటి దగ్గర, గుడుల దగ్గర వాళ్ళకి కూడా మేము ఇవ్వాలి అనుకున్నాం కదండీ ఫుడ్. అందుకని ఏ గుడుల దగ్గర అయితే మేము శారీస్ ఇచ్చున్నామో ఆ గుడుల దగ్గర అన్నిటికీ వెళ్ళాము. ఆ రోజు మార్నింగ్ చాలా ఎక్కువ వర్షం వచ్చిందండి. అందుకని చాలా తక్కువ మందున్నారు. అయినా సరే ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అయితే మేము ఫుడ్ తీసుకెళ్ళైతే ఇచ్చేసాము. మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. వీళ్ళకే మేము శారీస్ ఇచ్చామనమాట. సో, ఆ శారీస్ ఇచ్చిన వాళ్ళందరి దగ్గరికి మళ్ళీ వెళ్ళి మేము ఫుడ్ కూడా వాళ్ళకి డొనేట్ చేశామండి. తర్వాత ఇది లాస్ట్ డే అనమాట. అంటే ఒక వీక్ అంతా డొనేట్ చేయాలి అనుకున్నాం కదా! అందులో లాస్ట్ డే ఇది. ఆ రోజు సండే అన్నమాట. అందుకని కొన్ని చర్చ్‌లకి, కొన్ని టెంపుల్స్‌కి అయితే వెళ్ళాలి అనుకున్నామండి. ఆ రోజు కొంచెం ఎక్కువ ఫుడ్డే రెడీ చేసుకున్నాం. ఫస్ట్ అనిల్ కుమార్ గారి చర్చ్‌కొచ్చామండి. ఇది అనిల్ కుమార్ గారి చర్చ్ దగ్గర బయట కొంతమంది ఉంటారు కదండీ చర్చ్ దగ్గర. ఫస్ట్ వాళ్ళకైతే ఫుడ్ డొనేట్ చేసేసాము. తర్వాత ఒక టెంపుల్‌కొచ్చాము. ఈ టెంపుల్ దగ్గర అయితే మేము ఆల్రెడీ మదర్స్ డేకి వీళ్ళకి శారీస్ అయితే ఇచ్చాము. అందుకని మళ్ళీ వీళ్ళ దగ్గరకొచ్చి వీళ్ళకైతే ఫుడ్ డొనేట్ చేశామండి ఆ రోజు. తర్వాత కుకట్పల్లి కల్వరి టెంపుల్‌కి వెళ్ళాము. కల్వరి టెంపుల్ దగ్గరికైతే చాలామంది కూర్చుని ఉంటారండి ఇలా బయట. సో, అలాంటి వాళ్ళందరికీ
కూడా ఆ రోజైతే ఫుడ్ డొనేట్ చేశాము. తర్వాత ఇంకా కూకట్పల్లిలోనే రోడ్ క్లీన్ చేస్తారు కదండీ! జీహెచ్ఎంసీ రోడ్ క్లీనింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చాలామంది పిల్లలు 100 గుడిసెలకి పైగా ఉంటాయక్కడ. చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. సో, వాళ్ళందరికీ కూడా ఆ రోజు బాబుతో అయితే ఫుడ్ డొనేట్ చేశామండి. చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే. తర్వాత ఇంకా మన ఛానల్ 2500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిందండి. అప్పటికి మన ఛానల్ స్టార్ట్ చేసి 45 డేస్ అయింది. 45 డేస్‌లోనే మన ఛానల్ 2500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ 5 శారీస్ నేను మన సబ్స్క్రైబర్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకున్నానండి. గివ్ అవే పెట్టాను. ఎవరికి ఏ శారీ కావాలో ఆ శారీ నెంబర్ కామెంట్ చేస్తే నేను లక్కీ డ్రా తీయించి విన్నర్స్‌కైతే ఈ 5 శారీస్ అయితే పంపించేశానండి. తర్వాత మా అబ్బాయి ఛానల్ సూపర్ శ్రియాన్ ఉంది కదండీ! సూపర్ శ్రియాన్ ఛానల్ 3000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మన ఛానల్‌లో గివ్ అవే అయితే పెట్టానండి. సో, మన సబ్స్క్రైబర్స్‌లో ఎవరో ఒకరికి లక్కీ డ్రా తీసి ఈ శారీ ఇస్తాను అని చెప్పాను. చాలామంది కామెంట్స్ అయితే చేశారండి. అప్పుడు శ్రేష్ఠ గారు విన్ అయ్యారు ఈ శారీని. సో, శ్రేష్ఠ గారికైతే ఈ శారీ పంపించేశానండి. మాక్సిమం సూపర్ శ్రియాన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అండ్ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ 2 కూడా ఒకళ్ళే ఉంటారండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సూపర్ శ్రియాన్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే సూపర్ శ్రియాన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారండి. నెక్స్ట్ ఈ శారీ అయితే మన ఛానల్ ఫస్ట్ నుండి ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళల్లో ఒకరికి ఈ శారీ అయితే గిఫ్ట్‌గా ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పేసి ఈ శారీ అయితే గివ్ అవే పెట్టానండి. సో, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేశారు. సో, లక్కీ డ్రాలో విన్నర్ అయ్యేది ఒక్కరే కాబట్టి ప్రియాంక గారైతే ఈ శారీ విన్ అయ్యారండి. సో, ఈ శారీనైతే ప్రియాంక గారికి కొరియర్ పంపించేశాను. నెక్స్ట్ హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ 3000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకుందండి. అలాగే సూపర్ శ్రియాన్ ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ సారీ అయితే గివ్ అవే పెట్టానండి. ఈ గివ్ అవేలో కూడా చాలామంది మన సబ్స్క్రైబర్స్ పార్టిసిపేట్ చేశారు. లక్కీ డ్రాలో రంగాలక్ష్మి అనే ఒక అమ్మాయి విన్నర్ అయిందండి. సో, తన కోసం అయితే ఈ సారీ పంపించాను. రంగాలక్ష్మి నాకు కాల్ చేసి మాట్లాడిందండి. వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అని చెప్పింది. వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి తనని చదివిస్తున్నారని చెప్పింది. అందుకని నాకు వాళ్ళ అమ్మగారికి కూడా గిఫ్ట్‌గా ఒక శారీ పంపించాలనిపించి వాళ్ళ అమ్మగారి కోసం ఈ శారీ పంపించాను. తనకి డ్రెస్సులు కావాలి అని అడిగింది. తన కోసం ఈ 2 డ్రెస్సెస్‌ని కూడా నేను పంపించానండి. తర్వాత మా కాలనీలోనే రోడ్స్ క్లీన్ చేసే వర్కర్స్ ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా శారీస్ ఇవ్వాలి అని అయితే నాకు అనిపించింది. ఎక్కడెక్కడో తిరిగి వేరే గుడిసెల దగ్గరికి వెళ్ళి అందరికీ శారీస్ ఇస్తున్నాను. మా కాలనీ క్లీన్ చేసే వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది కదా అనిపించి ఒక 20 శారీస్ అయితే వీళ్ళ కోసం తీసుకొచ్చానండి. సో, వీళ్ళందరినీ మా ఇంటికే పిలిచి మా ఇంటి దగ్గరే వీళ్ళందరికీ అయితే శారీస్ డొనేట్ చేశామండి. వీళ్ళందరూ రెగ్యులర్గా కూడా నాకు బాగా తెలుసు అనమాట. సో, వీళ్ళందరికీ శారీస్ ఇవ్వడం అయితే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. తర్వాత మా అక్కగారమ్మాయి సాహితి బర్త్డే సందర్భంగా ఒక 2 శారీస్‌నైతే నేను డొనేట్ చేయాలి అనుకున్నానండి. ఎవరైనా కాలేజ్ అమ్మాయిలు కానీ, జాబ్ చేసేవాళ్ళు కానీ, మంచి శారీస్ లేక, మంచి శారీస్ కావాలి అని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. నేను శారీస్ ఇస్తాను అని చెప్పినప్పుడు చాలామంది అయితే మెసేజ్‌లు పంపించారండి. వాళ్ళతో మాట్లాడి నిజంగా ఎవరికైతే నీడ్ ఉంది అని నాకు అనిపించిందో వాళ్ళకి ఇద్దరికీ అయితే ఈ శారీస్ అయితే డొనేట్ చేశానండి. వాళ్ళు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అలాగే సాహితి బర్త్డే సందర్భంగా ఎవరికైనా బాగా పూర్ పీపుల్కి కూడా మేము శారీస్ అయితే డొనేట్ చేయాలి అనుకున్నామండి. కూకట్పల్లిలో ఆల్రెడీ ఒకసారి ఈ ఫుడ్ డొనేట్ చేశాం కదండి. వాళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీలో రోడ్ క్లీనింగ్ వర్క్స్ అయితే చేస్తూ ఉంటారు. అక్కడ చాలా గుడిసెలు అయితే ఉంటాయండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడితే అంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఒక 40 గుడిసెలు అయితే ఉంటాయి అని చెప్పారండి. సో, ఆ 40 మందికి అయితే శారీస్ ఇద్దాము అని చెప్పేసి 40 శారీస్ తెప్పించాము. సో, సాహి నేను వెళ్ళి ఆ గుడిసెలకి వాళ్ళ ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి ఆ 40 శారీస్‌ని అయితే మేము డొనేట్ చేసేసి అయితే వచ్చామండి. తర్వాత ఇంకా సాహి బర్త్‌డే అయితే మేము ఆర్ఫనేజ్‌లో చేశామండి. ఇది చీర్స్ ఫౌండేషన్ కూకట్పల్లిలో ఉంటుంది ఈ ఆర్ఫనేజ్. ఇక్కడ చిన్న పిల్లలైతే చాలామందే ఉన్నారండి. సో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ బర్త్‌డే సెలబ్రేట్ చేశాము. అక్కడే కేక్ కట్ చేశాము.
అలాగే అక్కడ పిల్లలకి ఫుడ్ వడ్డించి వాళ్ళతో పాటు ఒక రోజైతే స్పెండ్ చేసి వచ్చామండి. మేము పిల్లల బర్త్‌డేస్ అయితే ఆర్ఫనేజ్‌లోనే చేస్తామండి. ఎందుకంటే అలాంటి పిల్లలతో మనం కనీసం ఒక్క రోజైనా కొన్ని గంటలైనా వాళ్ళతో మనం గడిపి వచ్చి మనం చేయగలిగిన చిన్న సహాయాలు ఏవో ఒకటి వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు చాలా సంతోషపడతారండి. మీకు కూడా ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే సంవత్సరంలో కనీసం ఒక్క రోజైనా అలాంటి ఆర్ఫనేజ్ కిడ్స్‌తో గడపడానికైతే ట్రై చేయండి. మీ పిల్లల బర్త్‌డేస్‌ని ఇలాంటి పిల్లలతో జరిపించడానికైతే ట్రై చేయండి. మీరు ఏమీ తీసుకెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఏం పర్వాలేదండి. ఒక కేక్ తీసుకువెళ్ళినా సరే సరిపోతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ పిల్లలతో వాళ్ళ దగ్గర కేక్ కట్ చేయించి వచ్చినా సరే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. నెక్స్ట్ అరుణ గారు ఖమ్మం దగ్గర ఒక చిన్న ఊరిలో పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి శారీస్ ఉంటే పంపించండి మేడం. మీ తరపున నేను డొనేట్ చేస్తాను అని అడిగినప్పుడు నేను వాళ్ళ కోసం ఒక 5 శారీస్ అయితే పంపించానండి. ఆ 5 శారీస్‌ని అరుణ గారైతే ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళ ఇంటికే స్వయంగా వెళ్ళి ఆమె డొనేట్ చేసైతే వచ్చారండి. నిజంగా ఎవరికైతే శారీస్ అవసరమో అలాంటి వాళ్ళకే అరుణ గారైతే శారీస్ అందించారండి. నెక్స్ట్ మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ 5000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిందండి. మన ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ నేను చేస్తున్న హెల్ప్స్ అన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్న మన సబ్స్క్రైబర్స్లో ఎవరో ఒకరికైతే ఈ సారీని గివ్ అవేగా ఇవ్వాలి అనుకున్నానండి. లక్కీ డ్రాలో సాయిశ్రీ గారు విన్ అయ్యారు. సాయిశ్రీ గారికి అయితే పంపించానండి. నెక్స్ట్ కావ్య అనే ఒక అమ్మాయి వాళ్ళ చెల్లి బీటెక్ చదువుతుంది. తనకి వేసుకోవడానికి మంచి డ్రెస్సులు లేవు అక్క అని చెప్పేసి తను ఏవైనా మీరు యూజ్ చేసిన డ్రెస్సులు ఉంటే ఇవ్వండి అక్క అని చెప్పేసి అడిగిందనమాట. సో కావ్య వాళ్ళ చెల్లి కోసం నేను ఈ 2 డ్రెస్సెస్ అయితే పంపించానండి. ఇంక తర్వాత అన్నీ ఇలా ఆన్‌లైన్‌లోనే పంపిస్తూ ఉంటే కొన్ని కరెక్ట్‌గా అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతున్నాయి. కొన్ని శారీసు, డ్రెస్సులు అయితే అవసరం లేని వాళ్ళు అడిగి తీసుకుంటున్నారేమో అనైతే నాకు అనిపించిందండి. అంటే వాళ్ళు వీడియోస్ పంపించకపోవడం ఇవన్నీ చూస్తుంటే నాకు అలా అనిపించింది. ఇంకందుకని సరే నేనే నాకు కుదిరినప్పుడైనా సరే ఎవరికైతే అవసరమో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మా ఇంటి ఆడపడుచుగా భావించి ఒక మంచి శారీ ఇచ్చి రావాలి అని అయితే నాకు అనిపించిందండి. ఆ టైంలో నేను మా ఇంటి ఆడపడుచు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ కష్టాలు నాతో చెప్పుకున్నప్పుడు నేను చేయగలిగిన సహాయాలు కూడా వాళ్ళకైతే చేసి వస్తున్నానండి. పాపం వాళ్ళందరూ చాలా పూర్ పీపుల్ అనమాట. వాళ్ళకు కూడా మనలాంటి మంచి శారీస్ కట్టుకోవాలి అని అయితే ఉంటుంది కదండీ. కాకపోతే వాళ్ళకున్న కష్టాల వల్ల వాళ్ళు అంత రేట్లు పెట్టి శారీస్ కొనుక్కునే పరిస్థితుల్లో అయితే ఉండరు కాబట్టి సో వాళ్ళ కోసం నేను వాళ్ళ కష్టాలన్నీ అయితే నేను కూడా తీర్చేయలేను కదండీ. ఏదో నా సంతోషం కోసం ఒక శారీ అయితే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి నేను మా ఇంటి ఆడపడుచు కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశానండి. అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది చిన్నపిల్లలు నా దగ్గరికి వచ్చేస్తారండి. వాళ్ళందరికీ ఏవో ఒకటి తీసుకుని వెళ్తాను. చాక్లెట్సో, బిస్కెట్సో ఏవో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ పిల్లలతో కాసేపు అయితే మాట్లాడి వస్తానండి. ఆ పెద్దవాళ్ళతో కూడా వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకొని వాళ్ళకి మాట్లాడి ధైర్యం చెప్పేసి అయితే నేను వస్తూ ఉంటానండి. ఇప్పటి వరకు మా ఇంటి ఆడపడుచు ఎపిసోడ్స్ అయితే ఒక 4 ఎపిసోడ్స్ అయితే చేయగలిగానండి. దేవుడు నాకు మరింత అవకాశం ఇస్తే ఇలాంటివి ఎన్నో చెయ్యాలి అని అయితే అనుకుంటున్నానండి. తర్వాత సామర్లకోట దగ్గర గోరింట అనే గ్రామంలో కొంతమంది పూర్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి శారీస్ కావాలి అని చెప్పేసి రేచల్ గారు, జ్యోతి గారు నన్ను అడిగినప్పుడు వాళ్ళ కోసం ఒక 6 శారీస్, చిన్నపిల్లల బట్టలు ఇవన్నీ అయితే నేను పంపించానండి. వాళ్ళక్కడ అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ కూడా చేశారు. అలాగే మన పెళ్లి కూతురు శారీ కూడా గోరింట గ్రామంలోని మేరీకైతే నేను పంపించానండి. తను చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిందండి. ఇంకా రీసెంట్‌గా మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అండ్ సూపర్ శ్రియాన్ ఛానల్ 2 కూడా 7500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఒక 2 శారీస్ అయితే గివ్ అవే పెట్టానండి. ఈ 2 శారీస్ కూడా మన ఛానల్‌ని ఎవరైతే రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారో వాళ్ళల్లో ఇద్దరికైతే ఇవ్వాలి అనుకున్నానండి. సో, ఆ విధంగానే నేను లక్కీ డ్రా తీశాను. సో, ఫస్ట్ శారీ అయితే చైతన్య గారు విన్ అయ్యారు. ఆమె వాళ్ళ పాప కోసం డ్రెస్ కావాలి అని అడిగినప్పుడు
రెడ్ కలర్ డ్రెస్ అయితే వాళ్ళ పాప కోసం ఇచ్చానండి. ఈ శారీ అయితే సూపర్ షియాన్ ఛానల్ తరపున తన్వి గారు విన్ అయ్యారు కదండీ! సో, తన్వి గారికైతే ఈ శారీనైతే కొరియర్ పంపించేశాను. వాళ్ళు రిసీవ్ చేసుకొని వీడియోస్ కూడా పంపించారండి. ఈ 100 డేస్‌లో మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ తరపున ఇవన్నీ అయితే మనం చేయగలిగామండి. ఇంకా అవసరం ఉన్న వాళ్ళకి నాకు చేతనైనంత వరకు నేను మరెన్నో అయితే చెయ్యాలి అనుకుంటున్నానండి. మన ఛానల్‌ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి ఇప్పటికి కరెక్ట్‌గా 100 డేస్‌కి 10,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు చాలా సంతోషంగా ఉందండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఎప్పుడు కూడా నన్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉంటారని, ఉండాలని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.